సో హలో దోస్తు, నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్. రీసెంట్లీ నేను ఎప్సిలాన్ అని ఒక టెలిగ్రామ్ మైనింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్పాను 1 month బ్యాక్. సో ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఈ ప్రాజెక్ట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా మైనింగ్ చేసుకోవాలి, ఈ ప్రాజెక్ట్ సప్లై ఎంత అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. సో ఇప్పటివరకు రిజిస్టర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు రిజిస్టర్ అయ్యి మైనింగ్ అనేది కంటిన్యూ అయితే చేయండి. సో మైనింగ్ సెషన్ వచ్చేసి 2 hours ఒకసారి, 2 గంటలకు ఒకసారి మైనింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్రాజెక్ట్ సప్లై, టోటల్ సప్లై వచ్చేసి కేవలం 100 million అనమాట. చాలా తక్కువ సప్లై, కేవలం 100 million. ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ అయితే లేదు, చాలా తక్కువ సప్లై అనమాట. సో ఆల్రెడీ డెక్స్ లైవ్ ట్రేడింగ్ కూడా జరుగుతుంది ఈ ప్రాజెక్టు. సో ఏ వాలెట్లో అయినా మీరు లైవ్ ట్రేడింగ్ ద్వారా మీరు బై అండ్ సేల్ అయితే చేసుకోవచ్చు ఈ EPS కైన్స్ని. ఎప్సిలాన్ ప్రాజెక్ట్ పేరు, కైన్ పేరు వచ్చేసి EPS అనమాట. సో కాంటాక్ట్ అడ్రస్ కావాలంటే మా వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను. సో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా మైనింగ్ చేయాలి అనేది కూడా నేను ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను. యూట్యూబ్లో వీడియో అయితే ఉండదు, ఫేస్బుక్లో అయితే ఉంటుంది వీడియో. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను. కాంటాక్ట్ అడ్రస్ కూడా ఇస్తాను. ఎవరైనా బై చేయాలంటే కనుక కైన్ బై చేసి పెట్టుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసి పెట్టాలనుకుంటే హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ప్రైస్ చూస్తుంటే రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. సో ఇక్కడ ఈ ఎప్సిలాన్ ప్రాజెక్ట్లో మైనింగ్ చేసే వాళ్ళకి అయితే చెప్తున్నాను, 500 EPS కంప్లీట్ అయిన తర్వాత, 500 కైన్స్ మీరు మైనింగ్ చేసిన తర్వాత మీ అకౌంట్ అనేది హోల్డ్ అయిపోద్ది, అక్కడితో స్టాప్ అయిపోద్ది అనమాట. సో మీరు కంటిన్యూ చేయాలంటే వేరే అకౌంట్ మీరు రిజిస్టర్ అయ్యి మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా మీరు మైనింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఒక అకౌంట్కి 500 కైన్స్ అనమాట. మీరు మైనింగ్ చేసుకున్న, రిఫరల్ ద్వారా మీరు కైన్స్ తెచ్చుకున్నా సో నో ప్రాబ్లం. సో 500 కైన్స్ ఎప్పుడైతే మీరు కంప్లీట్గా మైనింగ్ చేసుకుంటారో, మైనింగ్ చేసుకున్న రిఫరల్ ద్వారా మీకు వచ్చిన సో ఎటువంటి సంబంధం అయితే ఉండదు. సో 500 కైన్స్ స్టేకింగ్ లెక్క అయితే మీకు వెళ్తాయి. అక్కడ నుంచి మీకు డైలీ విత్డ్రాల్ అయితే అవుతూ ఉంటాయి అనమాట. సో అర్థమైందిగా ఈ వీడియోలో మీకు క్లియర్గా 500 కైన్స్ మైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సో ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఎలా స్టేకింగ్లో పెట్టుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళి ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఎప్సిలాన్ ప్రాజెక్ట్లో ఎవరైతే రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తున్నారో సో వాళ్ళకు మైనింగ్ సెల్ఫ్గా మైనింగ్ చేసే వాళ్ళకు సో 500 కైన్స్ రావాలంటే చాలా నెలలు అయితే పడుతుంది, సంవత్సరం కూడా పడవచ్చు అనమాట. ఎందుకంటే సో ఒక రోజుకి ఒక కైనే అయితే వస్తుంది. 2 గంటలకు ఒకసారి మైనింగ్ చేసుకున్నా కానీ సో ఇక్కడ ఒక రోజుకి ఒక కైన్ అయితే వస్తుంది. సో అలా 500 కైన్స్ మీకు రావాలంటే 500 days మీరు మైనింగ్ చేయాల్సి ఉంటుంది. సో రిఫరల్ ద్వారా అయితే మీకు ఎక్కువ తొందరగా మీకు 500 కైన్స్ కంప్లీట్ అయితే అవుతాయి అనమాట. సో ఒకరికి రిఫర్ చేస్తే సో ఒక కైన్ అయితే వస్తుంది, ఒకరికి రిఫర్ చేస్తే ఒక కైన్ అయితే వస్తూ ఉంటుంది. సో అలా రిఫరల్ ద్వారా మీకు 500 కైన్స్ చాలా తొందరగా మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో రిఫరల్ ద్వారా తెచ్చుకున్న, మీరు మైనింగ్ చేసి తెచ్చుకున్న 500 కైన్స్ మీకు కంప్లీట్ అయిన తర్వాత మీ అకౌంట్కి సో అక్కడితో మీ అకౌంట్ అన్నమాట స్టాప్ అయిపోద్ది. సో అక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే క్లెయిమ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది ఇలా. సో ఓకే, సో క్లెయిమ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లెయిమ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత గో టు స్టేకింగ్ అని వస్తుంది అనమాట. సో గో టు స్టేకింగ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ 500 EPS అయితే కనిపిస్తుంది, పైన రివార్డ్ వాలెట్ అయితే కనిపిస్తుంది కదా, 0.0000 EPS అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడికి వస్తాయి కైన్స్ మొత్తం. వచ్చిన తర్వాత మీరు విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. 15 daysకి ఒకసారి విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో కింద వచ్చేసి ఇక్కడ యాక్టివ్ స్టేక్ అని ఉంది. ఇక్కడ కింద మీకు రివార్డ్ షెడ్యూల్ అని ఉంది కదా, ఇక్కడ కింద రివార్డ్ షెడ్యూల్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి, యారో మార్క్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేస్తే సో మీకు Day 1 నుంచి Day 15 వరకు ఎన్ని EPS వస్తాయి ఇక్కడ క్లియర్గా ఉంది అనమాట. Day 1 నుంచి Day 15 వరకు 0.1 EPS అయితే వస్తుంది అనమాట. అంటే మీకు 15 daysకి ఫస్ట్ Day 1 నుంచి Day 15 వరకు 1.5 EPS అయితే వస్తుంది, 1.5 EPS అయితే వస్తుంది. Day 16 నుంచి Day 30 వరకు 0.2, అంటే ఇక్కడ 3 EPS అయితే వస్తుంది అనమాట. మళ్ళీ Day 31 నుంచి Day 45 వరకు 0.3, అంటే ఇక్కడ 4.5 EPS అయితే వస్తుంది అనమాట. మళ్ళీ ఇలా రోజులు పెరిగే కొద్దీ ఇక్కడ EPS కైన్స్ కూడా ఎక్కువ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రాజెక్ట్ కైన్ వాల్యూ పడిపోకుండా, డంప్ అవ్వకుండా సో ఇంక్రీజ్ అవుతూనే ఉండాలి. ఒకటేసారి మీకు 500 EPS ఇచ్చేస్తే మీరు ఏం చేస్తారు, అన్ని సేల్ చేసుకుంటారు. సేల్ చేసి ఏమైంది, ప్రాజెక్ట్ ఆటోమేటిక్గా ప్రైస్ డంప్ అయిపోద్ది అనమాట. సో అందుకని సో కొద్దిగా ఇచ్చుకుంటూ వస్తే వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి సో వీళ్ళు ఇలా స్టేకింగ్ ద్వారా ప్లాన్ చేశారనమాట. సో మీ 500 EPS క్లెయిమ్ చేసిన తర్వాత
టోటల్ 500 కాయిన్స్ అనేవి ఇక్కడికి స్టేకింగ్ దగ్గరికి అయితే వస్తాయి. సో స్టేకింగ్ ఏ రోజు నుంచి మీరు స్టార్ట్ అయిపోయిందో ఇప్పుడు యాక్టివ్ అయిపోయింది. యాక్టివ్ అయిన తర్వాత సో డే 1 నుంచి డే 15 వరకు మీకు స్టార్ట్ అయితే అవుతుంది. డే 1 అని మీకు స్టార్ట్ అయిపోయింది 0.1 EPS పర్ డే అని ఇక్కడ పైన కూడా కనిపిస్తుంది మీకు. సో కింద ఇక్కడ 500 EPS అయితే కనిపిస్తుంది, 0.00 అయితే కనిపిస్తుంది. ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట రోజు. సో టోటల్ 15 డేస్కి ఇక్కడ పైకి వచ్చి యాడ్ అయితే అవుతాయి. సో ఇక్కడ నుంచి తుడాల మీద క్లిక్ చేయగానే సో టోటల్ వాలెట్లోకి అయితే వస్తాయి. వాలెట్లో నుంచి మీరు యూజిటీలోకి కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డే షెడ్యూల్ ఏమున్నాయంటే ఇక్కడ పైకి అయితే స్క్రాల్ చేస్తే ఇక్కడ కింద కనిపిస్తుంది. పర్ డే వచ్చేసి 2.5 EPS అయితే వస్తాయి అనమాట. డే 361 నుంచి డే 380 వరకు పర్ డే వచ్చేసి 2.5 EPS అంటే 15 రోజులకి 45 EPS అయితే వస్తాయి. అంటే ఈ రోజు ఉన్న ప్రైస్ చూసుకుంటే 2300 అయితే ఉంది ఈ రోజు ప్రైస్. సో ఈ రోజుతో ప్రైస్ చూసుకుంటే చాలా అమౌంట్ అయితే వస్తుంది. పర్ డే అంటే మీకు దగ్గర 2.5 EPS అంటే దగ్గర 5,000-6,000 దాకా వస్తాయి అన్నమాట ఒక రోజుకి. సో ప్రాజెక్ట్ అయితే మంచి ప్రాజెక్టు. మీరు కంటిన్యూగా మైనింగ్ చేసుకుంటూ ఉండండి. దీన్ని నమ్మాలా వద్దా అంటే అది మీ ఇష్టం అనమాట. ఎందుకంటే ఇది గూగుల్ ప్లే స్టోర్లో యాప్ అయితే లేదు. యాప్ ద్వారా ఉండుంటే నేను కూడా మీకు గట్టిగా చెప్పేవాడిని ప్రాజెక్ట్ గురించి. ప్రాజెక్టు స్ట్రాంగ్గా ఉంటుంది, ప్రాజెక్ట్ ఎక్కడికి వెళ్ళదు, జెన్యూన్ ప్రాజెక్టు, ట్రస్టెడ్, లాంగ్ టర్మ్ ఉంటుంది ప్రాజెక్టు. ప్రతి ఒక్క రిజిస్టర్ అయితే చేసుకోండి, మైనింగ్ కంటిన్యూ అయితే చేసుకోండి అని నేను కూడా స్ట్రాంగ్గా చెప్పేవాడిని. బట్ ఇది టెలిగ్రామ్ మైనింగ్ ప్రాజెక్ట్ కాబట్టి అంత స్ట్రాంగ్గా గట్టిగా నేను కూడా చెప్పలేకపోతున్నాను మీకు. సో లాంగ్ టర్మ్ ఉంటుందా ఉండదా అనేది నేను కూడా మీకు గ్యారంటీ అయితే ఇవ్వలేను. ఎందుకంటే ఇది టెలిగ్రామ్ మైనింగ్ ప్రాజెక్ట్ కాబట్టి గ్యారంటీ అయితే ఇవ్వలేము. బట్ ఏది ఏమైనా 500 EPS రిఫరల్ ద్వారా మీరు గ్యాదర్ చేసే వాళ్ళకు బాగా యూస్ఫుల్ అనమాట. రిఫరల్ ద్వారా టీమ్ చేసే వాళ్ళకు 500 EPS ఒక 2-3 డేస్లో లేదా ఒక 1 మంత్లోనే వచ్చేస్తాయి. సో అలాంటి వాళ్ళకు యూస్ఫుల్ అనమాట. తొందరగా 500 EPS వచ్చేస్తాయి, స్టేకింగ్లోకి వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి రోజు EPS మీకు వాలెట్లోకి వస్తుంటాయి. 15 డేస్కి ఒకసారి మీరు విత్డ్రాల్ అయితే పెట్టుకోవచ్చు. సో రిఫరల్ చేసే వాళ్ళకు బెనిఫిట్, ఓన్గా సెల్ఫ్ మైనింగ్ చేసే వాళ్ళకు మాత్రం సో వద్దని చెప్తాను నేను. సో నెక్స్ట్ ఈ విత్డ్రాల్ ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకోవాలి అనేది నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నేను కూడా రీసెంట్లీ 2 డేస్ అయింది పెట్టి. ఈ ఆగస్ట్ 15th ఈ స్టేకింగ్ యాక్టివ్ అయిందనమాట. ఆగస్ట్ 15th నుంచి స్టేకింగ్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. సో ఈ 15 డేస్ తర్వాత మనకు విత్డ్రాల్ ఆప్షన్ అయితే వస్తుంది. అప్పుడు విత్డ్రాల్ ఎలా చేసుకోవాలి, ఎలా యూఎస్డిటీలకి కన్వర్ట్ చేసుకోవాలి, లేదా మీ దగ్గర EPS ఉంటాయి కదా, ఆ EPS నాకు పంపిస్తే నేను మీకు పేమెంట్ అయితే చేస్తాను. అది ఏంటి ఎలా అనేది తర్వాత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోలో మాత్రం స్టేకింగ్ ఎలా పెట్టుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. రిజిస్టర్ ఎలా చేసుకోవాలి, మైనింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మా వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. కాంటాక్ట్ అడ్రస్ అయితే ఇస్తాను, రిఫరల్ లింక్ కూడా ఇస్తాను. సో అవి కూడా మా వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి.